రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? బాగానే ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కే ఇష్టం, విల్లప్పది శంకర్కి. ఓకే, ఉంటాడా? అందుబాటులో ఉంటాడు ఆయన? శంకర్ అని ఉంటాడు కంపల్సరీ. మనం అనుకున్నాం కేసీఆర్ పోవాలి, మార్పు రావాలనుకున్నాం, మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మార్పు దిశగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా? చేస్తుంది, ఇప్పుడే స్టార్టింగే కదా, కంపల్సరీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 100 రోజులలో అమలు అవుతాయి అని చెప్పారు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా మరి? అంటే ఇప్పుడు ఎలక్షన్లో కోడ్ ఉంది కదన్న, అవుతుంది, కంపల్సరీ చేస్తారు వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు ఉన్నారు, డీకే అరుణ, వంశీచందర్, మండే శ్రీనివాస్ రెడ్డి. సో రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? మేమైతే బీజేపీ అనుకుంటున్నాం. ఎందుకు, రీజన్ ఏందన్నా? మోడీ అట్లని, మోడీ డీకేఆర్ నమ్మేయడం అట్లని బీజేపీకి వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆల్రెడీ మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, అక్కడ మార్పు రావాల్సిన అవసరం లేదా? అయినా సరే బీజేపీ సెంట్రల్లో ఉండాలన్నా, అట్లానే బీజేపీకి వేస్తాము. ఇప్పుడు మన కేసీఆర్ ఏం చేయలేదు, ఇచ్చిన హామీలు చేయలేదు అని చెప్పి మా కేసీఆర్ని మార్పు చేసినాం. ఈయన కూడా 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండు. సో బీజేపీ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకు మార్పు కోరుకోవట్లేదు? అయినా బీజేపీ కావాలన్నా మాకు కంపల్సరీ బీజేపీ సెంట్రల్లో ఉండాలి. ఇక్కడ కేసీఆర్ వద్దనుకున్నాం, కాంగ్రెస్ కోట్ ఇష్టం. ఎంపీకి అయితే బీజేపీకి ఇస్తాం కంపల్సరీ. మేమే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, స్టేట్లో మేము ఉన్నాం, సెంట్రల్లో మేము ఉంటే ఇంకా కొంత డెవలప్ చేయగలుగుతాం అంటా ఉన్నారు. కుదరని పని అన్నది కాదు, అది అంతేనా? కాదది. నరేంద్ర మోడీ ఓన్లీ బీజేపీకే ఓటేస్తాం. నేనే కాదు, నాతో పాటు చాలామంది యూత్ మొత్తం బీజేపీకే వేస్తారు కంపల్సరీ, షాద్నగర్ వరకు పక్కా అది. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 శాసనసభ్యులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారన్న. ఎట్లా సాధ్యమవుతుంది మరి బీజేపీకి ఇక్కడ? ఇప్పుడు కేసీఆర్ అనుకోలేనా, కేసీఆర్ ఊహించలేడు కదా, కంపల్సరీ అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓటుతోటి సమాధానం చెప్తారు ఎవరే కానీ. బీజేపీ కంపల్సరీ యూత్, ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నాయి, వాళ్ళకి తెలియదు, నేను చెప్తా బీజేపీకి ఏమైనా చెప్తా, కంపల్సరీ వేస్తారు. అలా ప్రతి ఒక్కరి ఇంట్లో మోడీ ఉండాలని కంపల్సరీ బీజేపీకి వేస్తారు కంపల్సరీ. డిసైడ్ అయినారా పబ్లిక్ ఆ క్లారిటీలో ఉన్నారా? కంపల్సరీ అనేది యూత్ మొత్తం కంపల్సరీ బీజేపీ. కాంగ్రెస్ ఏంటంటే కేసీఆర్ వద్దనుకోని కాంగ్రెస్ ఇక్కడ 2 ఆప్షన్ లేక కాంగ్రెస్కి ఇష్టం. నువ్వు అదే కరెక్ట్ బీజేపీలో ఉంటే బీజేపీ వచ్చేది ఇక్కడ కూడా. మనం శంకర్ అవకాశం ఇచ్చినాం, చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. కంపల్సరీ కాంగ్రెస్కి వెళ్ళాలని ఎమ్మెల్యేకి ఇష్టం, ఎంపీకి అయితే బీజేపీకి ఇస్తాం పక్కా. సార్ మీరేం చెప్తారు? మోదీ మారాల్సిన అవసరం ఉందా, లేకపోతే మళ్ళీ 3వ సారి కూడా మోదీ ఉండాలా? మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే మోడీ ఉండాలి. ప్లస్ కరోనా పీరియడ్లో ఏ గవర్నమెంట్ కానీ మోడీ కాకుండా ఎవరున్నా కానీ లక్షల మంది చనిపోతుండే మన ఇండియాలో. ప్లస్ వేరే కంట్రీస్ను కూడా ఆదుకొని, ఇప్పుడు మోడీకి మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఈయనకున్నంత విలువ ఏ లీడర్కి లేదు, ఇక రాదు కూడా. అందుకని సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉంటేనే మన ఇండియా బాగుపడుతుంది, అందరూ బాగుంటారు. అది సార్, బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటుంది, హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడతా ఉంటుంది. సో మతంతో రాజకీయాలు చేస్తూ ఉంటుంది, పదే అంటూ ఉంటారు కదా. మతంతో రాజకీయాలని వీళ్ళన్నీ దానికి తోకలాగా పెట్టి బతకనీకే చేస్తున్నారు, అంతేగాని వాళ్ళంతా హీనంగా ఏం తయారు చేయరు అట్లా. వీళ్ళు గెలవనీకే వాళ్ళ మీద ఏదో దుమ్ము వేయాలని పోస్తున్నారు. ఏమనంటే రాజ్యాంగం మారుతుంది. ఎందుకు మారుతాను? రాజ్యాంగం ఉన్న రాజ్యాంగాన్ని దాంట్లో ఏమన్నా లొసుగులు ఉంటే దాన్ని తీసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 370 అని చెప్తున్నారు, అది ఆల్రెడీ ఉన్నదే. రిజర్వేషన్ అంటారు, ఆల్రెడీ ఉన్నదే. వాళ్ళు దాన్ని తీసి ఇది రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్, ఇది రాసినవే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎవరు కానీ గుద్దల దమ్ము లేదు. గుద్దల దమ్ము లేక వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ పోయినారు. వీళ్ళకు ఆ దమ్ము ఉంది, దాన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందరూ బాగు కోసానికి, వాళ్ళొక్కరి కోసానికి మనొక్కరి కోసానికి కాదు. దేశం బాగుపడాలంటే కొన్ని ఉన్న ఇప్పుడు రాజ్యాంగంలో రిజర్వేషన్ 10 సంవత్సరాలు రాసిండ్రు. ఎన్ని సంవత్సరాలు అయింది? వీళ్ళు 60 ఏళ్ళు వేయలేరు, పీకిన రాదాన్నే ఉన్నా చేయలేరు. ఈయన దాంట్లో ఉన్నదాన్ని అందరికి ఒప్పించి చేస్తున్నాడు. ఊకే గుడ్డిగా నాకు పవర్ ఉంది కదా అని చెప్పి ఆయన చేస్తలేడు అట్లా. అది ఓకే. రేవంత్ పాలన పైన మీ కామెంట్? రేవంత్ పాలన ఏం చేస్తారండి? వదులుతూ ఉంటాడు, అంతకంటే ఎక్కువేం లేదు. మీ మహబూబ్నగర్ బిడ్డనే కదా. ఇప్పుడు మాట్లాడేది ఎట్లుందంటే పార్టీ పవర్ రాకముందు ఎట్లా మాట్లాడుతున్నాడో అట్లా మాట్లాడుతున్నాడు ఆయన, అంతే. ఏం మార్పు ఏం కనిపించట్లేదు, ఏం కనిపించదు. సరే, ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నుంచి, డీకే అరుణ, వంశీచందర్ రెడ్డి, మండే శ్రీనివాస్ రెడ్డి. 3లో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను బీజేపీ, నాకు బీజేపీ ముఖ్యం, మంచిది. అంటే ఇప్పుడు మోదీ కోసం బీజేపీ అంటారా, లేకపోతే డీకే అరుణమ్మ కోసమా? మోడీ కోసమే. మోడీ కోసం దేశం బాగుపడాలంటే ఇతరులు కూడా ఖచ్చినట్టు ఉంటారు దీంట్లోనే. దాంట్లో
ఏమాత్రము సంశయం లేదు. కానీ ఇక్కడ అవకాశం ఉంటుంది 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పార్టీలు ఉంటే సెంట్రల్లో పబ్లిక్లో ఊర్లలో పోయి అడగండి కూడా మోడీకి వేయాలనేది ఒక ఈవెన్ పనిచేసే లేబర్ నడుతుంటాం కదా, ఈసారి అందరూ పూగుర్తికాయలంట అని చెప్తున్నారు వాళ్ళే ఊర్లలో. ఓకే. సో మొన్న కేసీఆర్ పోవాలని ఎట్లయితే చర్చ జరిగిందో ఇప్పుడు మోదీ ఉండాలంటే చర్చ జరుగుతుందా? అంతే, అట్లే ఉంది. ఓకే. నేను కూడా బీజేపీ అంటేనే నేను నచ్చుతాను. మొదటి నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు కానీ దేశభక్తి గురించి మాట్లాడతారు వాళ్ళు. మిగతా వాళ్ళంతా దేశభక్తి గురించి మాట్లాడరు. టెర్రరిస్ట్ మాట్లాడతారు, పాకిస్తాన్కో జే అంటారు, రకరకాల విషయాలు మాట్లాడతారు. కానీ మనిషి అనేది పెట్రాటిస్ట్ దేశభక్తి పర్సన్ ఉండాలి. ఆ దేశభక్తి మా మోదీ దగ్గర కనిపిస్తుంది. ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళను విమర్శిస్తారు, ఏబీపీ వాళ్ళని విమర్శిస్తారు. వాళ్ళంతా ఏంది, వాళ్ళను దగ్గరగా చూస్తే వాళ్ళు ఏంటి, వాళ్ళ ఏమైనది తెలుస్తుంది. అది చూడకుండా ఏదో గాలి మాటలు మాట్లాడేస్తుంటారు. వాళ్ళు హిందూ ముస్లిం లాంటి అభిప్రాయాలు ఉండవు. ఏబీపీలో ఉండదు, నా ఆర్ఎస్ఎస్లో ఉండదు, నా ఈ పొలిటికల్ పార్టీలో కూడా ఉండదు. ఎందుకంటే ఈ పార్టీ అనేది హిందుత్వం అనేది ఒకటి రంగు పూసిండ్రు అంతే, కానీ నథింగ్. అది అంతా గెమిక్కు అంతే. మిగతా పొలిటికల్ పార్టీస్ అన్నీ దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ యాక్చువల్గా ఏ పార్టీ అయినా కానీ డెమోక్రటిక్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పార్టీ ఒక దాని మీద దుమ్మెత్తిపోవడం అనేది తప్పు. మనం ఎందుకంటే గమనిస్తున్నాం, మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదో అల్లాటప్పుగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని లీడర్ని గమనిస్తుండు. ఆయన గప్పాలు కొడుతుండా లేక యాక్చువల్గా చేస్తుండా, ఆయన పరిశ్రమ చేస్తుండా, ప్రజలకి ఏమైనా చేస్తుండా అనేది కూడా తెలుస్తుంది. దాని నుంచి యాక్చువల్గా ఇప్పుడు డీకే అన్న ఇందాక అంటున్నాడు, డీకే అన్న కాంగ్రెస్లో ఉండింది. అట్లని కాదు, ఇప్పుడు మన పార్టీ గురించి, పార్టీ యొక్క అభిప్రాయాలు కానీ, పార్టీ ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో దేశాన్ని బాగా చేయాలనే ఇది కనిపిస్తుంది బీజేపీలో. మిగతా దాంట్లో అంతా వాళ్ళ జేబులు నింపుకునే పర్సన్సే కనిపిస్తారు మనకు మ్యాక్సిమంగా. అందుకని అలాంటి వాళ్ళను అవాయిడ్ చేసేయాలి. ఎవరైతే మనకు దేశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు, ప్రజలను పడుచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళను ఇది చేయండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళను కలుపుకొని పోండి. అది సరైన పద్ధతి. ఆ మోదీ పైన ఉన్న ప్రచారం ఏంటంటే మన సంపద మొత్తం అంబానీలకు అంటే బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టబెడతా ఉన్న ప్రచారం జరుగుతుంది. తప్పు. ఇదంతా రూమర్ అంతే. ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి. హెరాల్డ్ గురించి అన్నారు కాంగ్రెస్ వాళ్ళను, ఎవరు సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని హెరాల్డ్ గురించి పెద్ద బ్లేమ్ చేసినారు. అది నడుస్తుంది, కేసులు నడుస్తుంటాయి. కానీ ఇది తప్పు. యాక్చువల్గా సామాన్య ప్రజలు కూడా గమనిస్తున్నారు. హెరాల్డ్ అని ఇంతకుముందు కూడా చాలామంది కేసెస్ ఉన్నాయి. దాన్ని అట్లే పెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకుంటారు, క్రూయల్ స్టెప్స్ తీసుకుంటాం. మోదీ కానీ మన ఎవరు ఆదిత్య ఈయన కానీ ఢిల్లీలో, మన ఉత్తరప్రదేశ్లో ఎట్లయితే స్ట్రిక్ట్గా సీఎంలు ఎట్లయితే బిహేవ్ చేస్తుండ్రో ఆ రకంగా మోదీ కూడా వాళ్ళను ఇష్టపడుతుండ్రు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం చాలా బెటర్. ఓకే. సరే, ఇప్పుడు మీ సిట్టింగ్ ఎంపీ ఏం చేయలేదా? మన శ్రీనివాస్ రెడ్డి ఏం చేయలేదా? నథింగ్. మాకేం కనిపించలేదు. డెవలప్ గురించి మాత్రం మాకు అసలు ఏం తోచలేదు. అందులో ఇంకోటి, ఆయన ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏం డెవలప్ లేదు. మళ్ళీ ఈసారి ఎంపీగా ఉంటున్నాడు కానీ ఏం చేయబోతాడో ఏమో. ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మ్యాక్సిమంగా అమౌంట్ అనేది చాలా కలెక్ట్ చేసిండ్రు, ఇన్వెస్ట్మెంట్ చాలా అయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేకుండా అయిపోయింది. వాళ్ళు చేయాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా డబ్బు కొరత నుంచి వాళ్ళు ఏం చేయలేకపోతే వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలను వీళ్ళు మళ్ళీ వాళ్ళే ఇది చేస్తున్నారు. మేము ఇది చేసినాం అని చెప్తున్నారు. కానీ డబ్బు అనేది ఇబ్బంది కలుగుతున్నారు. డబ్బు నుంచి అందరూ నారాజుగా ఉన్నారు, కాంగ్రెస్ పైన కానీ మిగతా పార్టీల పైన కానీ. అందుకని ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుస్తుంది. ఇక అంతవరకు మాత్రం రిజల్ట్ మాత్రం నా అభిప్రాయ ప్రకారం ఖచ్చితంగా మోదీ వైపే. క్యాండిడేట్లను చూడడం లేదు. మోదీ ఉంటునంటే భారతదేశం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఆయన అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు. పార్టీగా ఉండడు. ఆయన స్టాలిన్ దగ్గర పోయినా స్టాలిన్తో కలిసి ఉంటాడు, చంద్రబాబు దగ్గర పోయినా చంద్రబాబు, జగన్ దగ్గర పోయినా జగన్ దగ్గర. ఆయన క్యాండిడేట్లను చూడడం లేదు, అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. ఇక్కడ డీకే గెలిచే అవకాశం ఉందా ఫైనల్గా? మ్యాక్సిమంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మేము మొదటి నుంచి పాలిటిక్స్లో ఉంది కదా, అందుకని మేము గ్రౌండ్ ఉంది. ఈ కొత్త వాళ్ళంతా న్యూ జనరేషన్, గప్పాలు కొట్టే జనరేషన్ ఇదంతా. వాళ్ళు మొదటి ఉన్నారు, మంచి చేసినారు చెడు చేసినారు అవన్నీ చేస్తారు. కానీ క్యాండిడేట్లు ఉంది, ఆమెకు టాలెంట్ ఉంది.
మ్యాక్సిమంగా 80% నా వైపు నుంచి రావచ్చు. ఓకే అడగ సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మీది ఇక్కడ మహబూబ్నగరేనా? మాది మహబూబ్నగర్ సార్. ఇక్కడే పుట్టాము, ఇక్కడే బిజినెస్ చేసుకుంటున్నాము, ఇక్కడే ఉంటున్నాము. అవునా? ఓకే సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, అన్ని పార్టీ వాళ్ళు ప్రచారానికి వస్తూ ఉన్నారా? చేస్తున్నారు, అందరు పార్టీలు ప్రచారం చేస్తున్నారు. ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, అందరు ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫోన్ కాల్లు ఉన్నాయి, అందుబాటులో ఉండరు, ఎవరు కనిపారు. అవునా? అదైతే ఖచ్చితంగా అదే కదా సార్ జరిగేది ప్రతిసారి కూడా. అందరు ఎవరి దారిలో వాళ్ళు ప్రచారాలు అయితే చేసుకుంటున్నారు. అందరికి వస్తున్న వాళ్ళు అందరు మేము రిసీవ్ చేసుకుంటున్నాం సార్. ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తా ఉన్నారు కదా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఈసారి లోక్సభ ఎట్లా అంటే మొత్తము లోకల్ క్యాండిడేట్లను చూడట్లేదు ఎవరైనా సరే. ఇప్పుడు మోడీ గారిని చూస్తున్నారు, బీజేపీని చూస్తున్నారు. ఇప్పుడు 500 సంవత్సరాలకి వెళ్ళి పరిష్కారం కాని సమస్యను, రామాలయం సమస్యను, ప్రతి ఒక్క హిందువు కోరుకునే సమస్యను ఆయన పరిష్కరించిండు. ప్రతి ఒక్కరు రామాలయం నిర్మించడం అది చాలా బీజేపీకి ఒక మంచి పేరు తెచ్చింది అనుకోవాలి ఈసారి. ఇప్పుడు ఆర్టికల్ 360 కూడా చూడండి మీరు, కాశ్మీర్లో చూడండి, మన చేతిలో లేకుండా పోయే పరిస్థితి ఉండే. అక్కడ పేరుకే మనం భూభాగం అని చెప్పుకుంటున్నాం కానీ అక్కడ మనకి ఎటువంటి రైట్ లేదు, మనం ఆస్తులు కొనాలన్నా కొనలేము, అక్కడ మనకు రక్షణ లేదు. హిందూ పండిట్లను చూడండి, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది వలస వెళ్ళారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక న్యాయం చేసి అక్కడ భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేసి అక్కడ కూడా అందరికీ ఒక స్వేచ్ఛ తీసుకొచ్చిండు, అందరికి ఒక రైట్స్ తీసుకొచ్చిండు. కాబట్టి ఇప్పుడు స్టేట్లోకి సెంట్రల్ దానికి లోకల్ క్యాండిడేట్ ఎవరన్నది ఇప్పుడు బీజేపీకి వెళ్ళి ఎవరు నిలబడుతున్నారని లోకల్ని చూడట్లేదు. మోడీ గారిని చూస్తే బీజేపీకే వెళ్దామని అనుకుంటున్నాం మేమైతే. మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్ కానీ నేను చాయ్ అడిగినా కూడా అందరూ సవాలే లేదు, ఎవరైనా సరే సెంట్రల్లో మాత్రం బీజేపీకే పోవాలి, మోడీకే రావాలి, మోడీకే వేయాలని నిదానంగా నడుస్తుంది. కేసీఆర్కి ఇక్కడ 2 సార్లు అవకాశం ఇస్తే మార్పు రావాలని కోరుకున్నాం. అక్కడ కూడా ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు కోరుకుంటే ఇంకా బెటర్ ఉంటుండొచ్చు అనుకోవచ్చు కదా. 100% బెటర్ ఉంటుంది ఎందుకంటే ఆయన మాటలే కాదు చేసి కూడా చూపిస్తుండు కదా. దాదాపుగా వాళ్ళు అఫిడవిట్లో పెట్టిన సమస్యలు మ్యాక్సిమం కూడా తీసుకొని వచ్చి సాల్వ్ చేసి చూపిస్తున్నారు. ముందు కూడా అన్ని వాళ్ళు చెప్పిన ఎజెండాని నెరవేరుస్తారని ఆశిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు అటువైపే అడుగులు వేస్తారు ఖచ్చితంగా. ఓకే, రేవంత్ పాలన పైన మీ కామెంట్? ఇంకా అనేది మనం ఇప్పుడే ఒక డెసిషన్కి రాలేము కదా సార్. ఇంకా 3 months అవుతుంది, వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. కొత్తగా వచ్చిండు, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఒకటి నడుస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం ఒక డెసిషన్కి వచ్చి మనము చెప్పడానికైతే వీల్లేదు కదా. కొంచెం ఆగాలి, ఒక 1 year అయితే రిజల్ట్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం ఒక ఆధారం చెప్పగలుగుతాం. ఇప్పటికైతే పర్లేదు, బెటర్ అని చెప్పగలేము, ఇంకా అప్పటికంటే తగ్గిందని చెప్పలేము. అప్పటి ఉన్న పరిస్థితి యథావిధంగా కొనసాగుతుంది అంతే. ఇంకో కొన్ని రోజులు పోతే మనకి ఏంది అన్నది ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి రాగలుగుతామండి మనం. ఓకే, ఫైనల్లీ ఇక్కడ డీకే అరుణ గెలిచే అవకాశం ఉంటుందా మరి? పుష్కలంగా ఉన్నాయి, యూత్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మటుకు సెంట్రల్ అనేసరికి మోడీ వైపే మొగ్గు చూస్తున్నారు. కాబట్టి అరుణ గారు ఖచ్చితంగా గెలుస్తారని నేను భావిస్తున్నాను సార్. నేను ఓకే, మీరేం చెప్తారన్నా? ఎవరు ఉండాలా సెంట్రల్లో? మోదీ ఉండాలా లేకపోతే రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలా? మోడీ ఉండాలి, మోడీ గెలవాలి సెంట్రల్ కూడా. ఏంది రీజన్, ఏంది ఎందుకు ఉండాలనుకుంటున్నారు? రీజన్ అంటే చిన్న వ్యాపారులకు కానీ వీధి వ్యాపారులకు కానీ లోన్స్ ఇవ్వడము, ఎంకరేజ్ చేయడము, ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్ చేయడము, చిన్న అంటే మన ఇండియా ఒక మేక్ ఇన్ ఇండియా కానీ ఈ చిన్న ప్రోగ్రామ్స్ నుంచి పెద్దగా డెవలప్మెంట్ అయింది. ఎక్స్పోర్ట్లో కానీ ఇన్పోర్ట్లో కానీ బాగా డెవలప్ చేసిండు ఈ రోజుకి. ఇంకా అన్ని కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాకు ఒక గుర్తింపు రావడానికి మోడీ కారణం. కాంగ్రెస్ కూడా అదే చెప్తా ఉంది, మాకు అవకాశం ఇవ్వండి ఇంకా బెటర్ చేస్తామంటా ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు ఇచ్చినా కదా, 70 ఏళ్ళు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఏం మార్పు తీసుకొచ్చారు చెప్పండి మీరు? ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ వెళ్ళినంత ఏ పార్టీ కూడా వెళ్ళలేదు. ఏం మార్పు తీసుకొచ్చారు మీరు చెప్పండి? అంటే వాళ్ళ తప్పు పడతలేదని కాదు కానీ మీరు అడిగిన క్వశ్చన్కి నేను జవాబు ఇస్తున్నాను. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళకి వెళ్ళి మనం చూడని మార్పు వాళ్ళు తీసుకొని వచ్చారు, కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అవకాశం రాకుంటే మీరు చెప్పండి, అవకాశం ఆల్రెడీ మీకు ఇచ్చారు. ఎన్ని రోజులు భారతదేశం కూడా మిమ్మల్ని మీ పరిపాలన చూసింది. అంటే మీరు చేయలేని మార్పు అన్నది 10 ఏళ్ళలో సెంట్రల్ గవర్నమెంట్ మోదీ పరిపాలన తీసుకొని వచ్చింది. కాబట్టి 100% బెటర్ నాకు బీజేపీ అని అనిపిస్తుంది సార్ మాకైతే. ఓకే, ఇక్కడ సాధ్యమైతే డీకే అరుణకి, ఎందుకంటే 7 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది, ఎందుకంటే పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఓట్లు ఎక్కువ వచ్చే ఎడ్యుకేషన్ అంతా షాద్ నగర్ కానీ పెద్ద ఎడ్యుకేషన్ ఉన్న ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయి. అంటే రూరల్లో కూడా ఇప్పుడు 70% దాదాపు బీజేపీ కన్వర్ట్ జరిగిపోయారు. ఒకసారి బీజేపీకి వేసిన ఓటు మాత్రం ఎప్పుడు మారదు, ఇంకా లైఫ్ మొత్తం బీజేపీకి వేస్తారు. అది ఇప్పుడు మేము ముఖ్యమంత్రి ఈ మహబూబ్నగర్ సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఉన్నాడు, కొడంగల్ సంబంధించిన వాసి.
స్పెషల్గా ఏమన్నా చేసిండా ఈ మహబూబ్నగర్కి గెలిచిన తర్వాత? ఇప్పుడే కదండి, ఇక దాని గురించి మనం కామెంట్ చేయలేము, టైం పడుతుంది. కోస్గి కొడంగల్ అయితే డెవలప్ చేసిరండి, అప్పుడు ఉన్నప్పుడు నేను చూసిన, అక్కడ మేము వెళ్తుంటాం కాబట్టి మంచి డెవలప్మెంట్ అయింది అక్కడ. ఓకే, చలో మీరైతే బీజేపీకి ఇక ఖచ్చితంగా జై శ్రీరామ్. ఓకే. కంపల్సరీ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈసారి థర్డ్ టైం మోడీ మళ్ళీ వస్తే తెలంగాణపై ఒక కన్ను వేయాల్సిందిగా నేను నా పర్సనల్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ యాక్చువల్గా మనకు రావాల్సిన ఐటీఐఆర్ కానీ కొన్ని అభివృద్ధి పనులు కొంచెం ఆగిపోయినాయి, ఎందువల్ల తెలియదు అది. ఓకే, ఇంకా అందరూ అనుకుంటున్నట్టు మనకి ఇంకేందో తెలియదు. అది ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి వైపు మాటలు వేయాల్సిందిగా కోరుచున్నా. ఎట్ ద సేమ్ టైం మోడీ కంపల్సరీ దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా మోడీ ఉండాల్సిందే. మోడీ ఉంటేనే దేశం అనేది డెవలప్మెంట్కి వస్తుంది. సో ఆర్థిక సంస్కరణలు చూసినా ఏం చూసినా కొద్దిగా జనాలకు ఇబ్బంది అనిపిస్తుంది ఈ నోట్ల విషయంలో, ఆ విషయంలో కానీ. కాకపోతే థర్డ్ ఏమంటారు వరల్డ్ వైడ్గా చూస్తే ఎకనామిక్ పరంగా చాలా బాగుంది. సో ఎవరు తీసుకున్నా జనాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినా ఫ్యూచర్లో ఫలాలని మనమే తింటాం. కాబట్టి మోడీ ఖచ్చితంగా వస్తాడు, వచ్చి తెలంగాణ వైపు చూడాల్సిందిగా కోరుచున్నాను. బీజేపీ అంటేనే మతాల పేరుతోటి, గుడిల పేరుతోటి రాజకీయం చేస్తూ ఉంటుందన్న చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మతాలు కులాలు అంటే మేము మాట్లాడుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనకంటూ ఒకటి ఉండాలి, హిందువులకంటూ ఒకటి ఉండాలి. యాక్చువల్గా వేరే మతం వాళ్ళు వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నారు, అయినా మన సైడ్ నుంచి మనం అంతా కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం. సో ఉంటేనే బాగుంటుంది, ఇట్లుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అభ్యర్థుల పరంగా చూసుకుంటే ఎవరు బెటర్ సార్? ముగ్గురు ఉన్నారు, ఎవరు బెటరు అని అంటే యాక్చువల్గా అవకాశాలు ముగ్గురులో తీసుకుంటే సరే, ముగ్గురు ఎమినెంట్ పర్సనాలిటీసే, బట్ కాకపోతే ఏంటంటే ఈసారి ఒక సీటు మనం మోదీకి మన మహబూబ్నగర్ సీట్ని ఇచ్చి చూద్దాం ఒకసారి. అవకాశం ఉంది. సో చివరి వరకు ఏ విధంగా ఏమి వచ్చినా జస్ట్ ఒక 10% అటు ఇటులోనే వస్తుంది, మనకి ఎక్కువ మెజారిటీ రాకపోయినా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఉన్నాయి కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు ఒట్టిగా చెప్తాను అనేది కాదు, కంపల్సరీ బీజేపీ వస్తుంది, కాకపోతే తక్కువ మెజారిటీతో వస్తుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తేనా? హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. రెగ్యులర్గా వస్తుంటారా? వస్తూ ఉంటాము. ఓకే, ఎంత తిరుగుతారన్నా? ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు? కిలోమీటర్స్ అంటే ఏముండదు, బ్యాచ్ ఇంకా సండే టైం ఎక్కువ ఉన్న రోజు, హాలిడే ఉన్న రోజు ఎక్కువసేపు ఉంటాము. కొద్దిగా తొందర ఆఫీస్ అవర్స్ ఉంటే వెళ్ళిపోతుంటాము. టైం అంటే ఏముండదు, సమ్మర్లో తొందరగా టైర్డ్ అయిపోతాం అంతేగాని రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వర్కౌట్ కంపల్సరీ కదా? కంపల్సరీ అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఇక్కడ చూస్తే మీరు గ్రౌండ్లో అబోవ్ 30 years వాళ్ళే ఉన్నారు, కానీ స్కూల్ గోయింగ్ కిడ్స్ అనేది ఎవరు లేరు గ్రౌండ్లో ఎక్కువ. ఇప్పుడు వాళ్ళందరికీ ఏమైపోయిందంటే మొబైల్లోనే గేమ్ ఆడతారు, గ్రౌండ్లో కూడా గేమ్స్ ఆడొచ్చు అనే విషయం అందరూ మర్చిపోయినారు పిల్లలు. కాబట్టి పిల్లలందరికీ నా అడ్వైజ్ ఏంటంటే కంపల్సరీ గ్రౌండ్కి వచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తేనే హెల్తీగా ఉంటారు. అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంటుంది, ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, రేవంత్ పాలన ఎట్లుందన్నా? అధికారులకు వచ్చి 130 రోజులు దాటుతా ఉంది కదా, బెటరేనా? ముఖ్యమంత్రి గారిది పాలన బాగుంది అని చెప్పడానికి రాదు, ఎందుకంటే ఆయనకు ఇచ్చిన పీరియడ్ 1 month అయిపోయింది, 2 months అయింది, వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి, ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా చేయలేకపోయిండు. ఇంకోటి ఆయన రావడమే ఆయనకు ఏం ట్రెజరీలో బడ్జెట్ కూడా ఏం లేవు, అన్నీ మొత్తం ఖాళీ ఖజానా పెట్టి ఇచ్చిండ్రు. కాబట్టి వెంటనే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా బ్లేమ్ చేయడానికి రాదు. కానీ ఆనాడే నాకు తెలుసు కదా, అంటే ఆల్రెడీ అప్పుల పాలైంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఆనాడు ఏం చెప్పి 100 రోజులలో అన్నీ అమలు చేస్తా అని చెప్పి 100 రోజుల్లో అమలు చేస్తా అంటాడు. కానీ వెంటనే ఆయన తీసుకున్న 2.5 monthsకే నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అన్నీ అమలు చేయాలనుకుంటే కూడా మా అడ్వైజ్ ఏంటంటే, నా అడ్వైజ్ అనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ అడ్వైజ్, ఫ్రీ స్కీమ్స్ బంద్ చేసి ప్రతి దానికి ఒక రేట్ పెట్టి దాంట్లో క్వాలిటీ ఇస్తే చాలు. ఫ్రీ స్కీమ్స్ అనేది నాట్ ఓన్లీ ఏ పార్టీ అయినా, ఇదర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైతే టీఆర్ఎస్ కానీ, ఫ్రీ స్కీమ్స్ అనేది పబ్లిక్ ఎవరికి అలవాటు చేయకండి, ఎంతో కొంత ఛార్జ్ పెట్టండి, క్వాలిటీ వర్క్ ఇవ్వండి, క్వాలిటీ మెటీరియల్ సప్లై చేయండి. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతామని ఇంకో నెల రోజులు టైం కూడా లేదు, 3 అభ్యర్థులు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? మా పరంగా నా ఒపీనియన్ పరంగా చూస్తే ఇప్పుడున్న ప్రపంచ దేశాల పోటీ మధ్యలో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఒక నాయకుడు ఎవరున్నారంటే గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఆయన ఎందుకంటే ఒకప్పుడు ఏ సెమినార్లోకి పోయినా, ఏ పెద్ద కాన్ఫరెన్స్లలో ఇండియా రిప్రజెంట్ చేసినా కూడా ఇండియా ప్రధానమంత్రి ఒక మూలకు కూర్చోబెట్టేది.
ఏం మనకు వాయిస్ ఇవ్వకపోయేది, ఏం చేయకపోయేది, మన ఒపీనియన్ అడగకపోయేది. 140 కోట్ల జనాభా పెట్టుకొని, ఇంతమంది అభిప్రాయాన్ని పెట్టుకొని మనకు ఒక ఏ దాంట్లో కూడా వాయిస్ ఇవ్వకుండా మూల కూర్చోబెట్టి పంపిస్తుండే. ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడ పోయినా మన ప్రధానమంత్రి గారికి రెడ్ కార్పెట్ ఇచ్చి ఆయననే మెయిన్ గెస్ట్గా ఉంటాడు, ఆయననే మొత్తం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ లీడర్, నాట్ ఓన్లీ ఇండియా లీడర్, వరల్డ్ లీడర్. కానీ ఇప్పుడు మోదీ కోసమైనా ఇక్కడ మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచే అవకాశం ఉంటుందా? డీకే అరుణ గారు గెలుస్తారని చెప్పనీకి లేదు, కానీ అట్లని కాంగ్రెస్ కూడా గెలుస్తుందని చెప్పనీకి లేదు. ఇద్దరి మధ్య మంచి టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే ప్రస్తుతానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరము. ఇంకా ఒక 10 ఏళ్ళ వరకు ఆయన ఉంటే కూడా దేశం ఇంకా డెవలప్ అవుతుంది. ఎన్నో పనులు కాంగ్రెస్ వాళ్ళు పెండింగ్లో పెట్టించినాయని ఆయన అయిపోగొట్టిండు. కాబట్టి నెక్స్ట్ మనకు మన దేశానికి ఒక మంచి నాయకుడు కావాలంటే గౌరవ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారే అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది, రాష్ట్రంలో మేము ఉన్నాం, సెంట్రల్లో కూడా మేము ఉంటే ఇంకెక్కువ చేయగలుగుతాం అంటున్నారు. అట్లా ఏముండదండి. డబల్ ఇంజన్ ఏం లేదు. సెంట్రలే, స్టేటే. స్టేట్ పరంగా ఏమైందంటే కొన్ని టీఆర్ఎస్ చేసిన తప్పిదం వల్ల కాంగ్రెస్ గెలిచింది, కానీ అక్కడ కూడా ఏం అంత అనుకున్నంత ఏం చెప్పనీకే లేదు. ఇప్పుడున్న ప్రకారం అయితే నా ఒపీనియన్ ప్రకారం బీజేపీ పార్టీ మన దేశానికి చాలా అవసరం. ఆయననే రావాలి, మళ్ళీ ఆయననే వస్తాడు. ఓకే, మోదీ కోసమే, అభ్యర్థుల కోసం కాదు. మోడీ కోసం అనే కాదు, మనకున్న నాయకుడు కూడా ఇప్పుడున్న అరుణమ్మ గారు కూడా మంచి లీడరే ఆమె. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది. అందరినీ ఏ కష్టం వచ్చినా నాకు తెలిసి ఇక్కడ కాదు, ఆమె గద్వాల్ అయినా కూడా గద్వాల్ ఏరియాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బంగ్లా పోతే సమస్య తీరుతుందని ఒక నమ్మకం మీద ప్రజలు ఉంది. ఇక్కడ కూడా ఆమెకి ఈసారి ఒక ఛాన్స్ అధికారం ఇస్తే, ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆమె ఇక్కడ కూడా ఆమె మార్క్ చూపించగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.